మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యాదాద్రి భువనగిరి జిల్లా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ వీలైలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపైకి నడుచు ఆటో కార్మికులు ఈ రోజు యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. ఎందుకంటే వీలైలన్న గారి దయతోనే మేము ఈ రోజు మా భార్య పిల్లలు ఇలా అన్నం తింటున్నామంటే ఆయన దయనే. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే మా నియోజకవర్గం కానీ ఇంకా వేరే నియోజకవర్గాలైనా అభివృద్ధి జరుగుతాయని మేము ఈ స్వామివారికి లక్ష్మీనరసింహ స్వామి వారికి గిరిప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. 300 కార్మికులం అందరము ఆయనకు రుణపడి ఉంటాం. గతంలో మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మాకు అందరికీ సహాయ సహకారాలు అందించాడు. అలాగే కొండపైకి 2 సంవత్సరాలు పనిచేసిన అన్నగారి ఆధ్వర్యంలో మాకు జీవనోపాధి చూపించి ఈరోజు అన్నగారికి మంత్రి పదవి రావాలని గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అన్నగారికి మంత్రి పదవి ఇవ్వాలని మా 300 కార్మికులు అందరం వేడుకుంటున్నాం. వీలైలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపైకి నడిపే ఆటో కార్మికులు గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. ఎందుకనగా మాకు అన్ని విధాలా సహకరించిండు. ఆటోలు కొండపైకి ఎక్కించాలంటే దేవుడు అంటే మన వీలైలన్న గారే మేము కోరుకుంటున్నాం. 300 మంది కుటుంబాలకు ఆయన ఎల్లవేళ రుణపడి ఉండి ఏ సమస్య అయినా మేము ముందుంటామని కోరుకుంటున్నాం. ఆటో కార్మికులు గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. ఎందుకంటే మన వీలైలన్న గారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాము. పైన నరసింహస్వామి ఉంటే కింద వీలైలన్న ఉన్నాడు. మా ఎల్లవేళలా మా ఇంట ఉండి మమ్మల్ని ముందుకు సాగించిన వీలైలన్న గారికి మంత్రి పదవి రావాలని ఆటో కార్మికుల తరఫున కోరుకుంటున్నాము.